అనంత విశ్వాలయం విశ్వసేవా కేంద్రం, అనంత కేశవ ఛానల్. అనంత విశ్వంలో మానవ జీవితానికి మహర్షుల ద్వారా ప్రతిపాదించబడినటువంటి అఖండ మహాసంకల్పాన్ని దేవరుణము, ఋషి రుణము, పితృరుణము తీర్చుకుంటూ విశ్వ జీవనము, నిత్య జీవనము, అనంతమైనటువంటి విశ్వంలో మానవ దేహం పరిష్కార నిమిత్తమై అనంత కేశవ ఛానల్ ద్వారా శ్రీ విశ్వచక్రాన్ని విడుదల చేయటం జరిగింది. ఈ విశ్వచక్రం యొక్క ప్రాధాన్యతను సుదీర్ఘమైనటువంటి వీక్షణల ప్రయాణంలో అనంత కేశవ ఛానల్ యొక్క విశ్వవ్యాప్త సేవ కొంత స్పష్టత ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈ వీక్షణను చేయటం జరుగుతోంది. స్కిప్ చేయకుండా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనేటువంటి గీత ప్రమాణాన్ని అనుసరించి మానవ జీవితాలకు మహర్షులు స్పష్టమైనటువంటి పరిష్కారాన్ని ఇచ్చారు అనేటువంటి దృఢ సంకల్పంతో అనంత కేశవ ఛానల్ ద్వారా విశ్వవ్యాప్త సేవ జరుగుతూ ఉన్నది. ఈ విశ్వవ్యాప్త సేవలో ఎవరైనా భాగస్వాములు కాగలిగేందుకు విశ్వ ప్రయత్నం జరుగుతోంది. అనేక లాంగ్ వీడియోలు అనంత విశ్వంలో మానవ దేహం ద్వాదశ రాసుల ప్రమాణాన్ని చేసి ఉన్నాము. స్కిప్ చేయకుండా చూస్తూ అనంత కేశవ ఛానల్ అనంత విశ్వాలం యొక్క ప్రాధాన్యతను కొంత విశ్లేషించి తర్వాత అనేక వీక్షణల ద్వారా, వీడియోల ద్వారా, లైవ్ ద్వారా వేద పురాణ సారాన్ని మహర్షుల పరమ ప్రమాణంగా యథాశక్తిగా వ్యాప్తి చేసేటువంటి క్రమంలో చిన్న ఉపోద్ఘాతాన్ని శ్రవణం చేయగలరు. 4 వేదాలు, 18 పురాణాల ప్రాధాన్యత. పురాణమిత్యేవ వ్యాసోచ్చిష్ట సర్వం అని ఆర్యోక్తి. పురాణ గాథ అనేది ఏదైనా వ్యాసుని ప్రణీతమే. 18 పురాణాల్లో గాథలు సూత మహర్షి, సౌనకాది మహామునులకు చెప్పబడినట్లు ఉన్నది. అయినప్పటికీ వేర్వేరు కాలాల్లో వేర్వేరు వ్యాసులు, గరుడ పురాణం ప్రకారం 28 మంది వ్యాసులు సంకలించారని ప్రతీతి. పురాణాలన్నీ సంకలన గ్రంథాలని ఎవరైనా గమనించవచ్చు. ప్రస్తుతం జరుగుతున్నది వైవస్వన్ మన్వంతరంలోని 28వ మహాయుగంలో కలియుగం. దీనికి ముందున్న ద్వాపర యుగంలో కృష్ణ ద్వైపాయనుడనే పేరు గల వ్యాసునిచే ఈ పురాణాలు సృజింపబడ్డాయని పురాణాలు వ్యక్తం చేస్తున్నాయి. పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతులనే వారికి 4 వేదాలను, రోమహర్షణుడనే సూతునకు 18 పురాణములను వ్యాస భగవానుడు ప్రసాదించారని ప్రతీతి. నహి విజ్ఞాన సర్వస్వం పురాణద్వేద సంహితాత్ అనే ప్రమాణాన్ని అనుసరించి వేదాల్లోని ధర్మాలను తేటతెల్లం చేసే ఈ పురాణాలు విజ్ఞాన సర్వస్వాలని అనడంలో సందేహించాల్సిన అవసరం లేదు. పురాణాలన్నింటిలో ఏకగ్రీవంగా పంచలక్షణాలు. ప్రతి పురాణంలో అనేక కథల రూపంలో చర్వణంగా అనేక అంశాలను, కథలను సృష్టి, ప్రళయం, కల్పాలు, మన్వంతరాలు గురించి
చెప్పటం జరిగింది. ఇది వ్యాస మహర్షుల సాక్షాత్తు మానవాళికి ఇవ్వబడినటువంటి స్పష్టమైనటువంటి సృజన. అష్టాదశ పురాణాలన్నీ 4 వేదాలకు ప్రతీకగా జ్ఞాన మార్గానికి సోపానాలు. అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. వీటిని వ్యాస మహర్షి రచించారని స్పష్టం చేస్తారు. అవి 1 మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భాగవత పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, స్కంద పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, పద్మ పురాణం. ఇవి 18. భారతదేశమంతా వేద వాంగ్మయము అతి ప్రాచీనమైనది. అందులో గల విషయాలను సామాన్యులకు అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా కలియుగారంభంలో 5126 సంవత్సరాల క్రితము శ్రీ వేద వ్యాస మహర్షుల వారు మహాపురాణాల ద్వారా తెలియజేశారు. పురాణాల్లో గల విషయ జాలము వర్ణనాతీతము. అందులో గల అనేక సంగతులను సామాన్యులకు తెలియజేయడానికే పురాణాలు రూపొందాయి. పురాణం సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మాణం స్కృతం అనంతరంతు నక్త్రేభ్యో వేదాస్య మినిర్గత. పురాణము అనగా అతి ప్రాచీనమైనది. పురాణము వేదాల కంటే ప్రాచీనమైనవే కాక సాక్షాత్తు పరబ్రహ్మచే చెప్పబడినవి. యుగములలో ఐహిక ఆముష్క సుఖాలను అందించిన ధార్మికుల పవిత్ర చరిత్రలను, దుష్కర్మముల జీవిత విపర్యములను చక్కగా ఉదహరించి వేద ధర్మాలను సులభతరం చేసినవే పురాణాలు. పురాణాలు 18లో ఒక శ్లోకం ద్వారా గుర్తుపెట్టుకునేందుకు చిన్న శ్లోకాన్ని చెప్పడం జరిగింది. భాద్వయం మాద్వయం చైవ భ్రాత్రయం చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని ప్రతి. భాద్వయం భాగవతం భవిష్య పురాణాలు, మాద్వయం మత్స్య మార్కండేయ పురాణాలు, భ్రాత్రయం బ్రహ్మ వైవర్త బ్రహ్మాండ పురాణాలు, చతుష్టయం విష్ణు వరాహ వామన వాయు పురాణాలు, అనాప అగ్ని నారద పద్మ పురాణాలు, లింగ పురాణం గరుడ పురాణాలు, కూర్మ పురాణం స్కంద పురాణాలు. ఇవి అష్టాదశ పురాణాలు, మహాపురాణాలు. ఇవి కాక ఉప పురాణాలు 18 ఉన్నాయి. ఈ బ్రహ్మ పురాణం ఈ 18 పురాణాల్లో ఇన్ని శ్లోకాలు ఉన్నాయి అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు బ్రహ్మపురాణం 10,000 శ్లోకాలతో నిండింది. బ్రహ్మదేవుడు మరీచికి బోధించబడింది. 2 పద్మపురాణం 55 శ్లోకాలు గలది. సాక్షాత్తు బ్రహ్మదేవునితో చెప్పబడింది. 3 విష్ణు పురాణం 8,000 శ్లోకాలతో పరాశరుల వారిచే రచింపబడింది. 4 శివపురాణం 24,000 శ్లోకాలతో వాయుదేవునిచే రచింపబడింది. దీనికి వాయుపురాణం అని మరో పేరు. 5 లింగ పురాణం 11,000 శ్లోకాలతో నందీశ్వరుడిచే రచింపబడినది. 6 గరుడ పురాణం 14,000 శ్లోకాలు కలిగింది. విష్ణుమూర్తిచే గరుత్మంతునికి చెప్పినది. 7 నారద పురాణం 25,000 శ్లోకాలతో నారద మహర్షిచే రచింపబడినది. 8 భాగవత పురాణం 18,000 శ్లోకములతో సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు ఉపదేశించినది. 9 అగ్ని పురాణం 8,000 శ్లోకాలతో యజ్ఞ యాగాది విధులు వివరించే విధంగా భృగు మహర్షిచే చెప్పబడినది. 10 స్కంద పురాణం
1,00,000 శ్లోకములతో పరిసంపూర్ణమైనది. కుమారస్వామిచే చెప్పబడినది. 11 భవిష్యత్ పురాణం 31,000 శ్లోకములతో శతానీకుడు సుమంతునకు బోధించినది. దీనికే భవిష్యోత్తర పురాణము అని మరో పేరు కలదు. 12 బ్రహ్మ వైవర్త పురాణము 12,000 శ్లోకములతో వశిష్ఠ మహర్షి అంబరీషునకు ఉపదేశించినది. 13 మార్కండేయ పురాణం 12,000 శ్లోకాలతో మార్కండేయ మహర్షి రచించెను. దీనికి పక్షులు జైమిని మహామునికి బోధించినది. ఇందులో ఎక్కువ ధర్మములు చెప్పుటచే ఇది మిగుల ప్రశస్తమైనదిగా చెప్పబడుతున్నది. 14 వామన పురాణం 14,000 శ్లోకములతో సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మచే రచింపబడింది. 15 వరాహ పురాణం 24,000 శ్లోకములతో వరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది. 16 మత్స్యపురాణం 14,000 శ్లోకాలు కలిగినది. మత్స్యమూర్తి మనువునకు ఉపదేశించినది. 17 కూర్మపురాణం 6,000 శ్లోకాలతో కూర్మమూర్తిచే రచింపబడినది. 18 బ్రహ్మాండ పురాణం 12,200 శ్లోకాలతో సాక్షాత్తు వేద్యుడిచే రచింపబడినది. పై పురాణములలో విష్ణు, భాగవత, నారద, గరుడ, పద్మ, వరాహ పురాణములు విష్ణు ప్రతిపాదములని, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, మార్కండేయ, భవిష్య, వామన పురాణములు బ్రహ్మ ప్రతిపాద్యములని, శైవ, లింగ, స్కాంద, ఆగ్నేయ, మత్స్య పురాణములు శివ ప్రతిపాదితులములని, త్రిమూర్తి స్వరూపముల ప్రతిపాదితములుగా ఈ 18 పురాణములు దేహమునకు సూక్ష్మదేహమునకు కలిగినటువంటి సూక్ష్మ ఇంద్రియాలకు ప్రథమ ప్రాధాన్యతని, స్పష్టమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని ప్రతీకగా సూక్ష్మదేహమునకు 18 పురాణములు పునాదిగా పురాణములను వ్యక్తం చేస్తూ వేదాలకు పురాణాలని భూతద్దములుగా చెప్పబడుతున్నాయి. చిన్న చిన్న వాటిని పెద్దవి చేస్తాయి కనుక భూతద్దముగా వేదాలను సంహితలు, అరణ్యకములు ప్రోక్తములుగా ఉన్నటువంటి వేదాలను విస్తారంగా పెద్దవి చేసి వాటిని కథలుగా ఆఖ్యానాలుగా పెంచి చూపుతాయి పురాణాలు. ఒక భావాన్ని క్లుప్తంగా చెప్తే అది మనసులో నాటుకోకపోవచ్చు, దాని ఫలితము కనపడకపోవచ్చు. దానిని ఒక కథగానో ఉపాఖ్యానంగానో చెప్తే మనసులో నిలిచిపోతుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. వేదాలు సత్యం వద అంటాయి. అంటే సత్యాన్ని పలుకు అని దాని అర్థం. సత్యవ్రతాన్ని పాటించటం ఎంతటి మహనీయతకు దారి తీస్తుందో హరిశ్చంద్రుని కథలోని వృత్తాంతాల వల్ల తెలియజేయబడింది. ఇది ఒక ఉదాహరణ. ధర్మంచర అంటే ధర్మాన్ని పాటించు అనే అర్థం వస్తుంది. 2 ముక్కల్లో వేదాలు చెప్పినటువంటి దానిని మహాభారతంలోని పాండవుల కథ ద్వారా తెలియవస్తుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ అంటే తల్లిని దైవముగా ఆరాధించు, తండ్రిని దైవముగా ఆరాధించు అనేటువంటి వేద వాక్కు అనేటువంటి అర్థం తెలుస్తుంది. వైదిక నియమాలైన నిగ్రహము, క్షమ, కరుణ, పవిత్రత వంటి ధర్మాలన్నింటినీ తమ తమ జీవితాల్లో ఎందరో స్త్రీలు, పురుషులు పాటించి చూపుతారు కనుక ఇవన్నీ పురాణాల ద్వారా తెలుస్తాయి. ఆ కథలను వినటం వల్ల, చదవటం వల్ల ఆ మహనీయులు పాటించిన ధర్మాల్లో మనం కూడా నిమగ్నమయ్యి విచారణ, అవగాహన ద్వారా, విశ్లేషణ ద్వారా అవగాహన చేసుకొని నిత్య జీవనంలో ఆచరించేందుకు అందరికీ అవకాశం కోసంగా
ఈ విషయాన్ని వ్యక్తం చేసుకోవటం జరుగుతుంది. పురాణాల్లోని సంఘటనలు పిన్న వయస్కుల మనసుకి ఆకర్షణీయమవటమే కాక వారి శీల సంపదను కూడా సన్మార్గాల్లో పెడతాయి. చరిత్ర అటువంటిది కాదు. చరిత్రని పట్టించుకోనక్కర్లేదని భావించరాదు. పురాణాలు కూడా చరిత్రే. మానవుణ్ణి ఉన్నతుణ్ణి చేయటం వాటి లక్ష్యం. పురాణాల లక్ష్యం మానవుణ్ణి ఉన్నతుణ్ణి చేయటం. అందువల్ల పురాణాలని చదవాలి, స్వాధ్యాయం చెయ్యాలి. ఎవరైనా చరిత్రను చదవలసిన అవసరం ఉండటానికి ఒక కారణం చరిత్ర పునరావృతం అవటం, పరిస్థితులు సంఘటనలు తిరిగి తిరిగి రావటం సహజం. అందుచేత గతం తెలిస్తే భవిష్యత్తును తెలుసుకోవటం స్పష్టం. గతం నుండి గుణపాఠాలను కూడా నేర్చుకోవచ్చు. ఒక పరిస్థితిని ఉపేక్ష చేస్తే యుద్ధానికో సంఘ విచ్ఛిత్తుకో నాగరికత ధ్వంసానికో దారితీయగలదని చరిత్ర చూపుతోంది. అనేక సాక్ష్యాలు చూపింది. అటువంటి పరిస్థితి మళ్ళీ పడజూపితే మనం ముందు జాగ్రత్తలు తీసుకొని ఆ దుర్ఘటనలు తప్పించుకోవచ్చు. చరిత్రకు గల ప్రయోజనాల్లో ఇది పురాణాలని అధ్యయనం చేయటం ఇది ఒక పరమ ప్రయోజనంగా మహర్షుల ద్వారా వ్యక్తం చేయబడింది. పురాణాలకి కూడా ఒక చారిత్రకత ఉంది. కానీ ప్రజలు సన్మార్గవర్తనలు చేయడానికి ఉపకరించే సంఘటనలను గురించే అవి చెబుతాయి. ధర్మాన్ని ఏ విధంగా ఆచరణ చేయవలనో, ధర్మవర్తనం వలన ఈ జన్మలోనే సత్ఫలితాలను పొందిన రాజుల గురించి, అధర్మ ప్రవర్తన వలన కష్టాల పాలైన రాజుల గురించి ఫలితాలని చూపుతాయి. లేకపోతే మరు జన్మలలోకి తీసుకుపోయి వారి పురాకృతాలను ఫలితాలను చూపుతాయి. ఉత్తర జన్మలో పాపపుణ్యాల ఫలితాలని తెలుపని పురాణమంటూ ఏదీ లేదు. యచ్చార్ది ప్రణవాతి పురాణ వచనాన్ అనే నానుడి అంటే పురాణాలు స్పష్టమైనటువంటి అర్థాన్ని చెప్పగలిగేందుకు, విశ్లేషించేందుకు అర్థప్రధానమైనవి. పైగా వీటి ఇష్టం సుహృత్ సంహితాత్ అన్నారు. దీనికి అర్థం స్నేహితుల్లా ఏది చేయొచ్చో ఏది చేయకూడదో చెప్పగలవు. కాబట్టి దీన్ని మన సంస్కృతి వైయాసకి అంటారు విద్వజ్ఞులు. వైయాసకి అంటే వ్యాస ప్రవృత్తమైందని తాత్పర్యం. వ్యాసుడు వేదాలను వింగడించి ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. అట్లాగే పురాణాలను రచించారు. ఈ వేద పురాణాలు మన సంస్కృతికి మూలాలు. అందుకని సంస్కృతికి వైయాసకి అని పేరు. వేదాలను అపౌరుషేయాలు అంటారు. అంటే వీటికి రచయిత ఫలానా అని చెప్పడం అసాధ్యం. వీటిని మొదట దర్శించింది ఋషులు. కనుకనే ఋషులను వేద ద్రష్టలు అంటారు. అంతేకాని వేద రచయితలు కారు. పురాణాలు అపౌరుషేయాలు, పురాణాలు పౌరుషేయాలు. అపౌరుషేయాలైన వేదాలను, వేద ప్రతిపాదిత అంశాలను అవగాహన పరుచుకున్న ఋషులు వాటిని వివరించేందుకు చేసిన ప్రయత్నం నుండి పురాణ రచన మొదలైంది. చర్చలు వాదోపవాదాల్లోకి పోకుండా గుర్తించబడిన నిర్ణయాలను గమనిస్తే పురాణ రచన వేద దర్శనం జరిగిన కొద్ది కాలానికే మొదలైందని, పురాణ రచన వేదకాలం దాకా వెళ్తున్నదని అనేక పరిశోధనలు పర్యాలోచకులు భావిస్తున్నారు. ఉదాహరణకు చరిత్రలో ముదిగొండ గోపాల్ రెడ్డి, సుజాతారెడ్డి సంయుక్త రచన సంస్కృత సాహిత్య చరిత్ర తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ 1988 సంవత్సరంలోని సంస్కృత సాహిత్య చరిత్ర పురాణాలు అనేటువంటి 174 పుటల్ని వీక్షించగలిగితే వేద కాలానికి ఇంచుమించు సమాంతరంగా
ఒక విధంగా వేద భాష్యం, వేద వ్యాఖ్యానంగా పురాణ వాంగ్మయం మొదలైందని భావించవచ్చు. వ్యాసుని ప్రసాదంగా ప్రజలు తేలిగ్గా అర్థం చేసుకోవడానికి వేదాలన్నింటి వేద శాఖలుగా అమర్చిన వ్యాస భగవానులే మనకు 18 పురాణాలు ప్రసాదించారు. కాబట్టి ఈ సృష్టి అంతా త్రిగుణాత్మకమైనదిగా భావిస్తూ గుణత్రయమైన సత్వ రజస్ తమస్సు అనేది ప్రసిద్ధమే. ఈ 3 గుణాలు కొంత మిశ్రమ లక్షణంతో ఈ జగత్తును పాలిస్తున్నాయి. ఈ గుణాలకు ప్రతీకలే బ్రహ్మ, విష్ణు, శివులు. సర్వజీవులందరూ త్రిగుణాత్మకమైన మానవ దేహాన్ని పొందిన కారణంగా పురాణ కాలం గురించి నిశ్చితంగా చెప్పటం వ్యాసుల వారి ఔచిత్యం. శంకించడం కూడా తప్పేనన్న అభిప్రాయం ఉంది. ఎవరు శంకించకుండా స్పష్టంగా పురాణాలు మానవ జీవితానికి జ్ఞాన ప్రదాతలు అని భావించగలిగితే, ఛాందోగ్యోపనిషత్తులో నారదుడు తాను అభ్యసించిన విద్యలన్నింటినీ పేర్కొనడం జరిగింది. ఆ విద్యల్లో పురాణాలు ఒకటి. దీన్ని బట్టి ఒక విషయం తెలుస్తుంది. వేదాలు, ఉపనిషత్తుల నాటికే పురాణాలు ఉన్నాయని భావితరాల వారు వేదాలన్నింటినీ కంఠస్థం చేయలేరేమోనని వ్యాసుల వారు వేదాలను శాఖలుగా విభజించినట్లే పురాణాలను కూడా క్లుప్తంగా వ్రాసి ఉంటారు. కాబట్టి ఒక్కసారి వ్యాస మహర్షుల వారికి, అందరి మహర్షులకు ప్రణామాలు అర్పించుకుంటూ అనంత కేశవ ఛానల్ ద్వారా, అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రంలో అనంత కేశవ ఛానల్ ద్వారా శ్రీ విశ్వచక్రం యొక్క 14 రహస్యాలను ఒక సిరీస్గా, శ్రీ విశ్వచక్రం యొక్క 14 రహస్యాలను ఒక సిరీస్గా చేసేందుకు సంసిద్ధం అవుతూ లైవ్ వీడియో ద్వారా, లాంగ్ వీడియోల ద్వారా అనంత విశ్వంలో మానవ దేహానికి 12 రాసుల వారికి, 27 నక్షత్రాల వారికి, సమస్త మానవ జీవితానికి చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం అనేటువంటి అఖండ మహాసంకల్పంలో పరమ ప్రమాణాన్ని సకల మహర్షులకు ప్రణామాలు చేసుకుంటూ విశ్వవ్యాప్త సేవ, అనంత విశ్వాలయంలో విశ్వవ్యాప్త సేవ, ఎవరైనా విశ్వవ్యాప్త సేవలో భాగస్వాములయ్యేందుకు రాబోయేటువంటి వీక్షణల్లో గ్రహించి కొంచెం శ్రద్ధగా స్కిప్ చేయకుండా అనేక మందిలోకి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ, ఇది సుదీర్ఘమైనటువంటి విశ్వజీవన, వేద జీవన, నిత్య జీవన, యమ నియమ అన్వయం చేసుకుంటూ, నవవేద భక్తి యోగాల్ని అన్వయం చేసుకుంటూ, పంచమహాయజ్ఞాల్ని అవగాహన చేసుకుంటూ, అఖండ మహాసంకల్పాన్ని అనేక మందిలోకి ప్రేరణ కలిగిస్తూ, శ్రద్ధతోటి దృఢంగా సంకల్పాన్ని వ్యాప్తిలోకి తీసుకోబోయేటువంటి విశ్వవ్యాప్త సేవగా భావించగలరని విజ్ఞప్తి చేస్తూ శుభం భూయాత్. ఓం తత్సత్.